ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన. ఈ పార్టీ అధినేతలు, కీలక నేతలు పదే పదే చెప్పే మాటేంటి? మరో 15 సంవత్సరాల పాటు మేము కలిసుంటాం. మా మధ్య విడాకులు లేవు. మరో 15 ఏళ్ళు మేము కలిసుంటాం. మాదే అధికారం. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానియ్యం. మరో 15 ఏళ్ళు మా ప్రభుత్వమే. పదే పదే వీళ్ళు చెబుతూనే ఉన్నారు. సరే, ఎవరు అధికారంలో ఉండాలి అన్నది జనం డిసైడ్ చేస్తారు, అది వేరే విషయం. అండ్ ఈ 21 నెలల వీళ్ళ పరిపాలన గనుక గమనించిన తర్వాత మరో 15 సంవత్సరాల పాటు వీళ్ళు చెప్పినట్లు వీళ్ళే గనక అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అని గనక మనం చూస్తే, మొదట భూములు. నాకు తెలిసి కీలకమైన ప్రాంతాలలో ప్రభుత్వ భూమి అనేదంతా కూడా వీళ్ళ సన్నిహితులు లేదా వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం వీళ్ళ వాళ్ళ కంట్రోల్లోనే కీలకమైన ప్రదేశంలో ఉన్న ప్రభుత్వ భూమి అంతా ఉండిపోతుంది. ఆ తర్వాత ప్రభుత్వ అవసరాలకు భూమి కావాలి అనుకుంటే ఇంకా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచే తీసేసుకోవాల్సి వస్తుంది, ఎంతో కొంత ఇచ్చేసి. ముమ్మాటికి నిజం. అసలు వీళ్ళ ప్రియారిటీ అంతా ఫస్ట్ వీళ్ళకి కావాల్సిన మనుషులకు భూములు ఇప్పించుకోవడం, వాళ్ళకి కావాల్సిన మనుషులకు భూములు ఇప్పించుకోవడం, కుటుంబ సభ్యులకు భూములు ఇప్పించుకోవడం, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని అందులో మళ్ళీ కావాల్సిన వాళ్ళకు భూములు తీసుకుంటడం, భూములు ఇవ్వడం, రకరకాల డెవలప్మెంట్, దాన్ని మళ్ళీ ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటూ రావడం. మొత్తం వీళ్ళ వ్యవహారం అంతా భూములే. ఏమంటే విశాఖపట్నంలో 99 పైసలకు భూమి అంటారు. వాళ్ళకి కావాల్సిన పత్రికలు, టీవీ ఛానళ్ళ, ఈ ఆఫీసులకని 100 కోట్ల విలువ చేసే భూమి ఇస్తారు. వాళ్ళ బంధువులకేమో 1000 కోట్ల విలువ చేసే భూమి ఇస్తారు. ఏమైనా ఇస్తా, నేను ఇస్తా, 99 పైసలకే భూమి ఇస్తా అంటారు. 21 నెలల ప్రభుత్వం తిరగకుండానే 99 పైసలకే నేను భూమి ఇస్తా ఏంది అని అంటున్నారు. అంటే కంప్లీట్ రాజరికం, జమీందారీ వ్యవస్థలాగా. మరి 15 ఏళ్ళు ఉంటే ఇంకా అప్పుడు నోరు తెరవడానికి కూడా ఎవరికి అసలు హక్కే లేదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. నో డౌట్. ఇంకా అసలు భూములు అనేటివన్నీ హాంఫర్ట్, అనుమానం అక్కర్లేదు. సెకండ్, చట్టం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. అసలు రాజ్యాంగం అనే పదం వినిపిస్తలేదు, రెడ్ బుక్ అనే అనిపిస్తుంది. చట్టం, ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా లేదు. అసలు పోలీసులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉన్నారు. బేసిక్గా న్యాయస్థానాలను కూడా కేర్ చేయడం లేదు. ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉండింటే బహుశా న్యాయస్థానాలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోతారేమో, తెలియదు. ఇంకా అట్లా ఉంది పరిస్థితి. చట్ట ఉల్లంఘనలు అయితే యథేచ్ఛగా రాజ్యం వెళుతూ ఉన్నాయి. ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ? రాజకీయ ప్రత్యర్థుల మీద ఇళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. పోలీసులను 21 నెలల్లోనే పోలీసులను దగ్గర పెట్టుకొని తగలబెడుతున్నారు ఇల్లు. ఇంకో 15 ఏళ్ళు అయితే రేపు ఇంకా నెక్స్ట్ మనం ఒక పదం కఠినంగానే ఉంటుంది, కానీ ఇంకా నెక్స్ట్ ఇంకా అదే జరుగుతుందేమో. పోలీసుల సమక్షంలో తగలబెట్టారు. 15 ఏళ్ళు ఇట్లనే వీళ్ళే ఉంటే, ఇటువంటి పరిస్థితులు కొనసాగితే నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఎవరు తగలబెడతారో మనం చెప్పక్కర్లేదు. ఇంకా అసలు ఇంకా వీళ్ళు విమర్శలను తట్టుకోలేక సమాధానాలు చెప్పాలి. ఇప్పటికే దేని మీద సమాధానం లేదు. చివరికి పాలకులే మతాల గురించి, కులాల గురించి పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నారు. మరి 15 ఏళ్ళలో ఇవన్నీ ముదిరితే 20 నెలలకే ఎంత ఉంటే మరి 15 ఏళ్ళలో ఇంతకు ఇంతలు ముదరాలి? ఎక్కడా సామాజిక ఐక్యత కనిపించదు, ప్రజాస్వామిక విలువలు కనిపించవు, రాజ్యాంగం అనే పదం దదపు వినిపించదు, చట్ట ప్రకారం పనిచేయాలన్నట్టు కూడా రూల్ ఆఫ్ లా అనేది కూడా ఏమీ కనిపించేటట్లేదు. మీరు 21 నెలలు గమనించండి. నెక్స్ట్ ఇంకా విద్యా, వైద్యం. వీళ్ళు పీపీపీలోనే మంచి సదుపాయాలు, పీపీపీ ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే అన్నీ బాగుంటాయి. స్కూళ్ళు కూడా అదే పని చేయబోతున్నాం, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రయోగం చేయబోతున్నాం అని వాళ్ళ మీడియా ద్వారా లీకులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యం. రేపు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా దాదాపు అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర రోడ్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతున్నాయి, టోల్ గేట్లని. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంలోకి పోయే పరిస్థితి వస్తే ఇక మాట్లాడుకోవడానికి ఏముండదు. ఇంకేం మిగిలి ఉంటుంది? సో విద్య గురించి మాట్లాడడానికి ఉండదు, వైద్యం గురించి మాట్లాడడానికి ఉండదు, ఆసుపత్రుల గురించి మాట్లాడడానికి ఉండదు, భూముల గురించి మాట్లాడడానికి ఉండదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి ఉండదు, రాజ్యాంగం గురించి మాట్లాడడానికి ఉండదు, చట్టం గురించి మాట్లాడడానికి ఉండదు. అసలు ఎక్కడే కూడా పాలకులకు జవాబుదారీతనం అనేది ఏ కోసైనా ఉండదు. మొత్తం ఇక జమీందారీ వ్యవస్థ, రాజకీయ నియంతృత్వ పోకడలే ఉంటాయి.
ఇప్పటికేదో కనీసం 24-25 మంది మంత్రులనే జస్ట్ ఒక శాఖలన్న పేర్లు ఉన్నాయేమో. ఇప్పుడు వాళ్ళకి అధికారాలు ఏం లేవు. ఇంకా 15 ఏళ్ళు వీళ్ళు ఎట్లా కలిసి ఉంటే మొత్తం అంతే. రాజు సేనాధిపతి అని చెప్పి ఒక ఇద్దరు సేనాధిపతులు ఒక రాజు ఇలా నియమించుకుంటూ పోయే పరిస్థితి వస్తుంది. ఎవరైనా అధికారం ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలి, ఆ విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారా? ఏ ఒక్క దగ్గర అదిగో ఇక్కడ మేము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాము అని ఏ ఒక్క అంశంలోనైనా. మరి వీళ్ళు ఈ పాలన గురించి ఏది పాజిటివ్గా మాట్లాడాలి? ఏ అంశం పాజిటివ్గా మాట్లాడాలి? 15 సంవత్సరాలు కలిసి ఉంటే వీళ్ళు దేన్ని కాపాడతారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? 21 నెలలు ఏం కాపాడారు? చట్టాలను కాపాడతారా? 21 నెలలు ఏం కాపాడారు? రాజ్యాంగాన్ని కాపాడతారా? 21 నెలలు ఏం కాపాడారు? పేదలకు మంచి ఉచితంగా విద్యా వైద్యమా? పేదల కోసం వచ్చిన కాలేజీలు ఆసుపత్రులే ప్రైవేట్ వాళ్ళు భాగస్వామ్యంలోకి పోతూ ఉన్నాయి. ఇంకా దేని గురించి మాట్లాడుకోవాలి? రాజ్యాంగం కంటే ఎక్కువ రెడ్ బుక్ అనే పదమే ఎక్కువ వినిపిస్తూ ఉంది. అరెస్టులు, కేసులు, ఇంకా అప్పుడు నోరు తెరవడానికి కూడా ఎవరు ఉండిండరు. నోరు తెరవడానికి కూడా ఏమీ ఉండిండరు. కానీ మనకు అనిపించేటప్పటికి ఓన్లీ సినిమాటిక్ ప్రచారాలు, ఓ పెద్ద పెద్ద సినిమా డైలాగులు, సినిమాటిక్ ప్రచారాలు ఇంక ఇవే కనిపిస్తూ ఉంటాయి మనకు. అప్పటికైనా మొత్తం మనం గ్రాఫిక్స్లో చూడాల్సి వస్తుందేమో. 15 ఏళ్ళు వీళ్ళు చెప్పినట్లు కలిసి ఉంటే ఏమనంటే మాటల వరకు ఆడబిడ్డలు ఇంకా ఆడబిడ్డల మీద ఇంకా అఘాయిత్యాలు, ఈ హత్యలు, అత్యాచారాలు ఇవి చెప్పక్కర్లే. మరో పక్క గంజాయి ఎట్లా, మద్యం ఎట్లా, మద్యం మత్తు ఏంది, గంజాయి మత్తు ఏంది, దాని చుట్టూ జరుగుతున్న క్రైమ్ ఏంది, దాన్ని ప్రభుత్వం కంట్రోల్ ఎక్కడ చేస్తుంది, ఏం చేస్తుంది? ఏ ఒక్క అంశంలోనైనా కూడా ప్రభుత్వానికి అదుపు ఉందా? ఒక్క విషయంలోనైనా ప్రభుత్వం జవాబుదారీతనం ఫీల్ అవుతుందా? ఒక్క అంశంలోనైనా వీళ్ళు ఒక సామాజిక ఐక్యత కోసం పనిచేస్తూ ఉన్నారా? ఒక అంశంలో అయినా పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారా? ఏమీ లేవు. 21 నెలలకే ఇంత ఉంటే వీళ్ళన్నట్లు 15 ఏళ్ళు కంటిన్యూ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే అంతే. ఇప్పుడేమన్నా మారితే ఈ 3 ఏళ్ళు ఏమన్నా నెక్స్ట్ 2.5 ఏళ్ళు మారితే వీళ్ళు మారిన తర్వాత మళ్ళీ ఏమన్నా మనం చర్చించుకొని ఆలోచించుకోవాలేమో. కానీ ఈ 21 నెలల వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత నిజంగానే వీళ్ళన్నట్లు 15 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే కనుక ఉంటే భయానక పరిస్థితులు అయితే ఖచ్చితంగా నెలకొని ఆ సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తలేవా?